రెండిట్లో ఏ మొబైల్ బెటర్ అని చెప్పడం కన్నా ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో చెప్పడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. స్పెక్స్ పరంగా చూస్తూ ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో కన్క్లూజన్ లో మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త కంపారిజన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఆల్రెడీ మీరు తమిళలో చూసేసారు ఏ మొబైల్స్ మధ్య కంపారిజన్ అని చెప్పేసి. లేట్ చేయకుండా ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రెండు మొబైల్స్ కూడా వితౌట్ కార్డ్ ఆఫర్స్, అది కూడా బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే OnePlus 15 వచ్చేసి 73,000కి లభిస్తుంటే ఐఫోన్ 17 వచ్చేసి 83,000కి అయితే లభిస్తుంది. ఈ రెండు కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్సే, అందులోనూ బేస్ వేరియంటే తీసుకున్నాము. కానీ ఈ రెండు మొబైల్స్ మధ్య 10,000 డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ 10,000 రూపీస్ ఎక్కువ పెట్టడం వల్ల ఏమైనా లాభం ఉందా అనే దాని గురించి మాట్లాడడం కన్నా స్పెక్స్ పరంగా ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అని చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్. ప్రైస్ పరంగా OnePlus 15 అయితే కాస్త తక్కువ ప్రైస్ లో కనిపిస్తుంది. బడ్జెట్ చూసుకుంటా అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ వేసేసుకోండి. డిజైన్ గా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రెండిట్లోనూ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తాయి. కార్నర్స్ వచ్చేసి రౌండెడ్ గా ఉండడం వల్ల చూడడానికి ఒకే విధంగా కనిపిస్తాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియంతో వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి రెండిట్లోనూ ఫైబర్ గ్లాస్ అయితే ఇస్తున్నారు. రెండు కూడా వాటర్ రెసిస్టెంటే, కానీ ఐఫోన్ మాత్రం కేవలం IP68 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. అదే OnePlus 15 విషయానికి వస్తే IP69K వాటర్ రేటింగ్ అయితే వస్తుంది. ఐఫోన్ వచ్చేసి సిరామిక్ షీల్డ్ గ్లాస్ 2 ప్రొడక్షన్ వాడితే OnePlus వాళ్ళు వచ్చేసి విట్నెస్ 2 గ్లాస్ ప్రొడక్షన్ అయితే వాడుతున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఐఫోన్ లో అసలు ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉండదు. ఫేస్ అన్లాక్ ఉంటుంది, లేదంటే ఏదైనా పిన్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. OnePlus 15 విషయానికి వస్తే మాత్రం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఐఫోన్ లో ఉన్న ఫేస్ లాక్ మాత్రం నైట్ టైంలో డార్క్ మోడ్ లో కూడా ఓపెన్ అవుతుంది అన్లాక్. కాకపోతే ట్విన్స్ ఉంటారు కదా, అందులో ఒకరి ఫోన్ ఒకరు కూడా అన్లాక్ చేయొచ్చు. కెమెరా డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. పర్సనల్ గా మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. OnePlus వచ్చేసి 8.1mm థిక్నెస్ ఉంటే 215 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. అదే ఐఫోన్ విషయానికి వస్తే 8mm థిక్నెస్ 177 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. డిజైన్ పరంగా అయితే చాయిస్ మీకే వదిలేస్తున్నానండి. బిల్డ్ క్వాలిటీ పరంగా లైట్ వెయిట్ గా ఉండాలి అనుకుంటే ఐఫోన్ తీసుకోండి. లేదు అంటే IP69K వాటర్ రేటింగ్ ఉండాలి, బిగ్గెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉండాలి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండాలి నాకు అనుకుంటే OnePlus 15 తీసుకోవచ్చు. మొబైల్ కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. ప్రతిరోజు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి వీడియోని కూడా నేనే సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని ఎడిటింగ్ చేసి మీ వద్దకు తీసుకొస్తున్నందుకు అండ్ మీరు పెట్టే ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తున్నందుకు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోలేరు. అలాగే ఒక లైక్ చేయండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వండి. మన ఛానల్ గ్రోత్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఫ్లిప్కార్ట్లో మీరు ప్రతిరోజు ఏదో ఒకటి బై చేస్తూనే ఉంటారు. అదేదో ఇక్కడున్న జెన్యూన్ లింక్ ద్వారా మీరు బై చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడే ఈ రెండు మొబైల్స్ అయితే చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఐఫోన్లో వచ్చేసి 6.3 ఇంచెస్కి సంబంధించిన కాంపాక్ట్ సైజ్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, అది కూడా LTPO ప్యానల్ అయితే వాడుతున్నారు. అంటే 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మీరు చూసే కంటెంట్ ని బట్టి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. 3000 పీ బ్రైట్నెస్ అని మెన్షన్ చేశారు, కానీ 1600 నిట్స్ హై బ్రైట్నెస్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంటుంది. అండ్ OnePlus 15 తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ యొక్క బెజల్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. OnePlus 15 విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ OLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్, అది కూడా LTPO ప్యానల్ అయితే వాడారు. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. 1800 హై బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ రెండు మొబైల్స్ లోనూ HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండు కూడా నెట్ఫ్లిక్స్ HDR లో ప్లే చేసుకోవచ్చు. అండ్ OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో ప్లే చేయొచ్చు. కాకపోతే ఐఫోన్ సైజ్ కాస్త కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి మూవీస్ చూసినప్పుడు మీకు అంత మంచి ఫీల్ అయితే ఉండకపోతుండొచ్చు. మీరు సోషల్ మీడియా యాప్స్ వాడుతుంటే సింగిల్ హ్యాండ్ లో స్వైప్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ కూడా అవుట్డోర్ కండిషన్ లో బ్రైట్ గానే ఉంటాయి. ఇన్ కేస్ మీరు కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ చూస్తున్నట్లయితే ఐఫోన్ బెటర్ గా ఉంటుంది. మీరు ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళైతే, ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళైతే లైక్ BGMI, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు పెద్ద డిస్ప్లే ఉన్న మొబైల్స్ అయితే బెటర్ గా ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ OnePlus 15 బెస్ట్ అవుతుంది. సో డిస్ప్లేలో ఎవరికి ఏం సెట్ అవుతుందో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతే రెండిట్లోనూ పవర్ఫుల్ ప్రాసెసర్ వాడారు, కానీ కాస్త ఎడ్జ్ మాత్రం స్నాప్డ్రాగన్ కే ఉంటుంది. OnePlus విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఐఫోన్ విషయానికి వస్తే A19 బయోనిక్ చిప్ అయితే వాడుతున్నారు. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ. ఐఫోన్స్ లో అయితే NVMe మెమరీ టెక్నాలజీ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఐఫోన్ లో
ఈ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కానీ Antutu స్కోర్ కానివ్వండి, గీక్బెంచ్ స్కోర్ కానివ్వండి కాస్త తక్కువగా ఉంటాయి. ఐఫోన్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే గేమ్ ఆడేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అదే ఐఫోన్లో నాకు నచ్చింది ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు ఇలా పైనుంచి కిందికి ఒక్కసారి టైం చూద్దామని అనుకున్నాం అనుకోండి, అక్కడే పాజ్ అయిపోతుంది. అదొక్కటే నచ్చదు. అంటే ఐఫోన్ ఒక్కసారి ఒక్క వర్క్ మాత్రమే చేస్తుంది. స్ప్లిట్ విండోస్ కానీ మల్టీ విండోస్ కానీ ఉండవు. గేమ్స్ ఎక్కువగా ఆడతా అనుకునే వాళ్ళకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండడం కూడా ఇంపార్టెంట్. గేమింగ్ కోసం అడిషనల్గా OnePlus 15లో G2 చిప్ ఉంటుంది. అలాగే టచ్ రెస్పాన్సివ్ చిప్ కూడా ఉంటుంది. అందులోనూ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే OnePlusలో 165 FPS వరకు గేమ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఐఫోన్లో 90 FPS వరకు మాత్రమే ఉంటుంది. పర్లేదు, అక్కడి వరకైనా కూడా స్మూత్గానే ఉంటుంది. మీకు గేమ్స్ ఆడేటప్పుడు స్మూత్ పరంగా ఐఫోన్ బెటర్ అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ స్క్రీన్ సైజ్ పరంగా మాత్రం OnePlus బెటర్ అవుతుంది. మీకు ఫ్లోటింగ్ విండోస్ కానీ స్ప్లిట్ విండోస్ కావాలి అనుకుంటే ఇక్కడ OnePlus బెస్ట్ చాయిస్ అవుతుంది. అదే నాకు ఫ్లోటింగ్ విండోస్ అవసరం లేదు, స్ప్లిట్ విండోస్ అవసరం లేదు, సింగిల్ యాప్ మాత్రమే వాడతాను, అది కూడా స్మూత్గా ఉండాలి అనుకుంటే ఐఫోన్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఓఎస్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతాయి. కాకపోతే కొన్ని విషయాలు అయితే తీసుకోవచ్చు. OnePlus 15 విషయానికి వస్తే Android 16 తోటి ColorOS 16తో రన్ అవుతుంది. అండ్ ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మన డే టు డే యూసేజ్లో ఏ ఫీచర్స్ అయితే చాలా యూజ్ చేస్తాం. ఐఫోన్ విషయానికి వస్తే iOS 26 మీద రన్ అవుతుంది. వీళ్ళు కూడా ఏ ఫీచర్స్ మీద చాలానే వర్క్ చేశారు, కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు, వదిలేశారు. ఇంకా OnePlusలో వచ్చేసి 4+6 years అప్డేట్స్ ఇస్తే, అదే ఐఫోన్లో వచ్చేసి 6 years మినిమం అప్డేట్స్ అయితే తప్పకుండా ఇస్తారు. ఒక 4 సంవత్సరాల్లో మొబైల్ వాడి యూజ్ చేసేసాను, ఏ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉండాలి అండ్ మొబైల్ వాడడానికి కూడా కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే OnePlus 15 మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నాకు ఎక్కువ అప్డేట్స్ కావాలి, లాంగ్ టర్మ్ నేను మొబైల్ యూజ్ చేశాను అనుకుంటే ఇక్కడ ఐఫోన్ బెస్ట్ అవుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే రెండిట్లోనూ Wi-Fi 7తోనే వస్తాయి, Bluetooth 6 టెక్నాలజీతోనే వస్తాయి. రెండు కూడా NFC అయితే సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్ కూడా గేమ్స్ ఆడుతూ లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కెమెరాస్. లాస్ట్లో చెప్తున్నందుకు సారీ అండి. అందరికీ కెమెరాస్ అంటే చాలా ఇష్టం కదా, బట్ మనం ఏం చేయలేమండి, లిస్ట్లో అదే చివరిలో వచ్చింది. OnePlus 15లో వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 3 కూడా 50 MP కెమెరాసే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా కెమెరా విషయంలో కాంప్రమైజ్ అంటే ఈసారి హ్యాజల్బ్లడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే రిమూవ్ చేసేసారు. ఐఫోన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఇస్తున్నారు. ఆ రెండు కూడా 48 MP కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 18 MP ఇస్తున్నారు. కెమెరాస్లో ఫొటోస్ విషయానికి వస్తే ఐఫోన్లో డే టైంలో అవుట్డోర్ కండిషన్లో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అదే ఇండోర్లో లో లైట్ కండిషన్లో చూస్తే మాత్రం ఫొటోస్ అసలు ఇవి ఐఫోన్ నుంచి తీసిన ఫొటోస్ అయినా అంత వరస్ట్గా వస్తాయి. ఐఫోన్ అంటే నాకు నచ్చకపోవడం కాదండి, పర్సనల్గా నేను ఐఫోన్ వాడుతున్నాను కాబట్టి. సో అందుకోసమే ఇండోర్ కండిషన్లో ఇంత వరస్ట్గా వస్తాయని డైరెక్ట్గా చెప్పేశాను. మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న నేచర్ కానివ్వండి, మన డ్రెస్ కలర్ కానివ్వండి, ఉన్నట్టుగా సూపర్గా కనిపిస్తాయి. కాకపోతే మన ఫేసే చాలా డల్గా ఉన్నదానికన్నా ఇంకా డీ బ్యూటీ చేసి మరీ చూపిస్తుంది. పర్ఫెక్ట్ లైట్ కండిషన్ పెట్టుకుంటే మాత్రమే మంచి ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ విషయంలో కాస్త ఐఫోన్ అన్ఈవెన్ గా ఉన్నప్పటికీ వీడియో క్వాలిటీ విషయంలో మాత్రం ఐఫోన్ బెటర్ అవుతుంది. మాక్సిమం 4K 60 FPS లో డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్లో HDR లో ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా కూడా ఆ బ్రైట్నెస్ అనేది మీకు బాగా కనిపిస్తుంది. అదే OnePlus 15 విషయానికి వస్తే డే టైంలో కానివ్వండి, నైట్ టైంలో కానివ్వండి, అన్ని టైమ్స్లో కూడా చాలా మంచి ఫొటోస్ అయితే తీస్తాయి. సో ఇలా ఫోటో తీసామా, ఇలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసామా అనే విధంగా ఫోటో అయితే ఉంటుంది. OnePlus 15లో వచ్చేసి మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేయగలిగితే 4K 120 FPS లో డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది. ఐఫోన్ లో సెకండరీ కెమెరా ఉన్నట్టుగానే OnePlus లో కూడా సెకండరీ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇది అది సేమ్ అండి, డే అండ్ నైట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్, 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 120x వరకు డిజిటల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. ఐఫోన్ మాత్రం 10x వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతుంది, అది కూడా మెయిన్ కెమెరా మాత్రమే అండి. దాంట్లో టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సారే ఉండదు. OnePlus 15లో టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ ఉండడం వల్ల మంచి పోర్ట్రేట్ షాట్స్ తో పాటు లాంగ్ రేంజ్ లో ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. కెమెరా విషయంలో ఒకటే చెప్తానండి, OnePlus లో టెలిఫోటో లెన్స్ కెమెరా సెన్సార్ ఉంటుంది, జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే మంచి బ్యూటీ తోటి ఫొటోస్ కావాలి అనుకుంటే ఇక్కడ OnePlus 15 మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. అదే న్యాచురల్ స్కిన్ టోన్ తోటి మాకు ఫొటోస్ కావాలి, మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఐఫోన్ ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఒక రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. ఐఫోన్ 17లో వచ్చేసి 3700 mAh బ్యాటరీ ఇస్తే
40 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే OnePlus 15 విషయానికి వస్తే ఐఫోన్తో కంపేర్ చేసి డబుల్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ అంటే 7300 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ OnePlus బెటర్ కదా, ఇంకా నేనేం చెప్పాలి. ఫైనల్గా మీరు ఒక మంచి బ్రాండ్లో మొబైల్ చూస్తూ అది కూడా కాంపాక్ట్ సైజ్లో ఉండాలి, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉండాలి, మంచి న్యాచురల్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే ఐఫోన్ ఇక్కడ బెస్ట్ అవుతుంది. అదే మీకు గేమ్స్ ఎక్కువగా ఆడతాను, పెద్ద బ్యాటరీ ఉండాలి, పెద్ద డిస్ప్లే కూడా ఉండాలి, ఏ ఫీచర్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే OnePlus 15 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 10,000 మ్యాటర్ కాదండి, 10,000 చూసుకోకుండా మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఇక్కడ మొబైల్స్ ని చూస్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రెండు మొబైల్స్ యొక్క కంపారిజన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెండు మొబైల్స్ లో మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు మొబైల్ ని చూస్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. యూట్యూబ్ మరికొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా బై చేస్తుంటే ఇక్కడున్న అఫీషియల్ బయింగ్ లింక్ నుంచి బై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.